జూలై 2025 మేషరాశి ఫలాలు. ఈ జూలై నెల మేషరాశి వారికి సాధారణంగా చాలా అనుకూలంగా సాగనుంది. ఆర్థిక పరంగా ఈ మాసం మీకు కొంత స్థిరత్వాన్ని, వృద్ధిని అందిస్తుంది. ధనాదాయం గణనీయంగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారం, ఉద్యోగం, ఇతర వృత్తి సంబంధిత విషయాలలో మంచి పురోగతిని సాధిస్తారు. మీ శ్రమకు అనుగుణంగా లాభాలు సమకూరతాయి. సామాజిక రీతిగా మీకు పేరు, గుర్తింపు చక్కగా లభిస్తుంది. మీరు పాల్గొనే కార్యక్రమాలలో మీకు మంచి గుర్తింపు లభించనుంది. ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఇది ఎంతో శుభకరమైన సమయం, ఎందుకంటే సన్మానాలు, పురస్కారాలు లభించే అవకాశముంది. కుటుంబ విషయాలలో కుటుంబ సభ్యుల గౌరవాన్ని పొందుతారు. వారి మద్దతు మీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఈ నెలలో నూతన ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయని సూచనలు ఉన్నాయి. ఉద్యోగ మార్పు కోరుకునే వారికి ఆశించిన మార్గం కనిపిస్తుంది. అలాగే న్యాయ సంబంధిత విషయాలు, కోర్టు తగాదాలు, వివాహ సంబంధిత వివాదాలు, స్థిరాస్తి సమస్యలు, వీటన్నిటిలోనూ మీరు విజయం సాధించే అవకాశాలు చాలా ఉన్నాయి. జూలై 15, 2016, 17, 18 తేదీలలో మీకు ఎంతో శుభవార్తలు వినిపించే అవకాశం ఉంది. ఇవి వ్యక్తిగత, వృత్తి, ఆర్థిక రంగాల్లో అనుకోని సంతోషాన్ని కలిగించగలవు. మాసాంతంలో ఆకస్మిక ప్రయాణాలు ఎదురవుతాయి. ఇవి ప్రయోజనకరంగా ఉండే అవకాశముంది. అయితే శారీరక శ్రమ ఉండవచ్చు. అన్ని రంగాలలో మీరు ఓర్పు, సహనం, నిరవధిక కృషి చూపిస్తే అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. ఏలినాటి శని ప్రభావం ఈ సమయంలో పెద్దగా కేటగొట్టదని సూచనలున్నాయి. కాబట్టి పెద్ద అడ్డంకులు ఉండవు. ఆర్థికంగా మంచి స్థితి, ఆరోగ్యపరంగా సానుకూల పరిస్థితులు ఉంటాయి. మీరు చేస్తున్న పనులు సకాలంలో పూర్తి అవుతాయి. కోర్టు వ్యవహారాల్లో మీకు అనుకూల తీర్పులు వచ్చే అవకాశముంది. మొత్తం ఫలితంగా జూలై 2025 మేషరాశి వారికి అన్ని రంగాల్లోనూ వృత్తి, ఆర్థిక, కుటుంబ, న్యాయ, శారీరక స్థితుల్లో సానుకూల ఫలితాలు లభించనున్నాయి. నూతన అవకాశాలు, శుభవార్తలు, అభివృద్ధికి మార్గం ఏర్పడతాయి. మీరు చూపే పట్టుదల, సమయపాలన, ఆత్మవిశ్వాసమే ఈ నెలను విజయవంతంగా మార్చగలవు. జూలై 2025 వృషభ రాశి ఫలాలు. ఈ జూలై మాసం వృషభ రాశి వారికి ముఖ్యంగా ఆర్థికంగా, వృత్తిపరంగా మరియు కుటుంబ పరంగా అనేక అనుకూలతలను అందిస్తుంది. గత కొన్ని నెలలతో పోలిస్తే ఈ మాసంలో ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. వ్యాపారాలు స్థిరంగా ముందుకు సాగుతాయి. అలాగే మీకు చక్కటి ప్రోత్సాహకర వాతావరణం ఏర్పడుతుంది. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ఉద్యోగ రీత్యా ఉద్యోగ మార్పు కోరేవారు లేదా విదేశీ ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నవారు ఈ నెలలో విజయం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు చేస్తున్న కృషికి సరైన ఫలితం లభించనుంది. అలాగే ఆశించిన స్థాయిలో ధన ప్రవాహం ఉంటుంది. గతంలో ఉండే వృధా ఖర్చులు కూడా తగ్గిపోతాయి. దీని వలన ఆర్థికంగా కొంత నిలకడ ఏర్పడుతుంది. అయితే ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ముఖ్యంగా ప్రథమ మరియు ద్వితీయ వారాల్లో కొన్ని చిన్న పొరపాట్లు జరిగే అవకాశమున్నాయి. ఇవి సమస్యలకు దారితీసే అవకాశం ఉన్నందున పూర్తి ఏకాగ్రత, శ్రద్ధతో పనిచేయడం అవసరం. కుటుంబ జీవితంకు వచ్చినప్పుడు ఈ నెలలో మీరు రక్త సంబంధాల విలువను తెలుసుకోవాలి. కుటుంబ సభ్యుల పట్ల మక్కువ, సహనం చూపించాలి. కుటుంబ బంధాల పట్ల సక్రమమైన ఆలోచన, సహృదయత అవసరం. జూలై 16 నుండి 19 తేదీల మధ్య కుటుంబ విషయాలను చర్చించడానికి, పరిష్కరించడానికి చాలా అనుకూలమైన సమయం. ఈ నెలలో శుభకార్యాలు, పుణ్యకార్యాలు చేయాలనుకునే వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. మీరు చేస్తున్న ప్రణాళికలన్నీ అనుకూల ఫలితాలను ఇస్తాయి. కొత్తగా చేపట్టిన పనులు, ప్రాజెక్టులు విజయవంతంగా ముందుకు సాగుతాయి. మనస్సులో ప్రశాంతత, సంతృప్తి ఏర్పడుతుంది. ఆర్థికంగా మీరు ధాన్య లాభాన్ని పొందుతారు. మీకు వ్యాపారాలు, ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు వస్తాయి. అలాగే ఆరోగ్యం సంబంధిత విషయాలలో సమస్యలు ఏమీ లేకుండా పరిష్కారాలు కనుగొంటారు. మాసాంతానికి మీరు సంతృప్తికరంగా గడిపారు అనే భావన కలుగుతుంది.
మొత్తం మీద జూలై 2025 వృషభ రాశి వారికి ఒక బలమైన, స్థిరమైన మరియు ప్రగతిశీలమైన నెల. వ్యాపారాలు అభివృద్ధి చెందతాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహకర మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబ జీవితం సౌఖ్యంగా ఉంటుంది. మీరు జాగ్రత్తగా, దృఢంగా ముందుకు సాగితే ఈ నెల మీ జీవితంలో మంచి మలుపు తిప్పే అవకాశం కలదు. జూలై 2025 మిథున రాశి ఫలాలు. ఈ మాసం మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలను అందించే సమయం. మీరు ఈ నెలలో కొన్ని ప్రయోజనకరమైన విషయాలలో ముందడుగు వేస్తారు, కానీ కొన్ని సవాళ్లతో కూడిన పరిణామాలను కూడా ఎదుర్కొంటారు. ఆర్థిక మరియు భౌతిక విషయాలు. ఈ మాసంలో మీరు సువర్ణ ఆభరణాలు లేదా ఆధునిక పరికరాల కొనుగోళ్లపై ధనాన్ని ఖర్చు చేస్తారు. ఇది కొంతమేర ఆర్థిక ఒత్తిడిని కలిగించవచ్చు, కానీ ఇది మీ జీవిత నాణ్యతను మెరుగుపరిచేలా ఉంటుంది. అయినా మొత్తం ఆదాయం మాత్రం సామాన్యంగా ఉండడం వల్ల ఖర్చులకు సరిగ్గా నియంత్రణ అవసరం. వాహనాలకు సంబంధించి చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశముంది. అలాగే ప్రయాణాల్లో కొన్ని అనుచితమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశముంది. కాబట్టి ముందుగానే సన్నద్ధంగా ఉండాలి. ఉద్యోగ, వృత్తిపరంగా. ఉద్యోగ జీవితంలో ఈ మాసం స్థిరత ఉంది. కొత్తగా ఏమీ పెద్ద ప్రగతి కనిపించకపోయినా ఇప్పటి వరకు మీరు చేసిన కృషికి కొంతమేర గుర్తింపు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఆలోచనా శక్తి, తీర్పుల మీద నమ్మకం బాగా పనిచేస్తుంది, కానీ కొన్ని పనులు ఎక్కడో అడ్డంకులకు లోనయ్యే అవకాశం ఉంది. ఇది ఎక్కువగా బాహ్య కారణాల వల్ల జరుగుతుంది, కాబట్టి మీ ఓర్పు, సహనంతో వ్యవహరించాలి. కుటుంబం మరియు సంబంధాలు. ఈ నెలలో కుటుంబ సంబంధిత సమస్యలు మీ మనసుకు మానసిక ఒత్తిడిని కలిగించే అవకాశం ఉంది. రక్త సంబంధీకుల పట్ల ప్రేమాభిమానాలు, సహనం చూపించాలి. వారి నుంచి కొంత నిరాశ లేదా తప్పుబాట్లు ఎదురవచ్చు, కానీ మీరు ప్రత్యుత్తరంగా శాంతితో స్పందిస్తే గొడవలు నివారించవచ్చు. సంతాన సంబంధిత విషయాల్లో కూడా కొంత అనుకూలత లేకపోవచ్చు, లేదా వారి భవిష్యత్ గురించిన ఆందోళనలు కలగవచ్చు. ఇతర సూచనలు. ఈ మాసంలో వస్తువులను సులభంగా మర్చిపోవడం, మానసికంగా అలసట అనిపించడం జరుగుతుంది. కార్య విఘ్నాలు అనివార్యంగా ఎదురయ్యే అవకాశముంది. అయినా మీరు మొండి ధైర్యం, దృఢ సంకల్పం ప్రదర్శిస్తే పరిస్థితులను దాటుకుని ముందుకు సాగగలుగుతారు. చతుష్పాద జంతువుల, పిల్లుల, కుక్కల, పశువుల వల్ల కొన్ని సమస్యలు ఎదురవచ్చు. ఆరోగ్యంగా, స్వచ్ఛతగా ఉండేందుకు జాగ్రత్త తీసుకోవాలి. శుభ తేదీలు. ఈ మాసంలో జూలై 29, 1930 తేదీలు మీకు నూతన కార్యక్రమాలు ప్రారంభించేందుకు అనుకూలమైనవి. ఈ రోజుల్లో మీరు ప్రారంభించే పనులు విజయవంతంగా సాగుతాయి. జూలై 2025 కర్కాటక రాశి ఫలాలు. ఈ మాసంలో కర్కాటక రాశి వారికి కొన్ని సవాళ్లు, అవాంఛనీయ పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులు, మానసిక స్థితి, వ్యక్తిగత సంబంధాలపై శ్రద్ధ వహించాలి. ఒత్తిడిని తగ్గించుకునేలా ఉండటం ఎంతో అవసరం. ఆర్థిక మరియు వృత్తి పరిస్థితి. ఈ మాసంలో నూతన వ్యక్తుల పరిచయాలు మీకు ఆర్థికపరంగా మరియు మానసికంగా నష్టాన్ని కలిగించే ప్రమాదం ఉంది. కొత్తగా పరిచయమైన వారి మీద పూర్తి నమ్మకం పెట్టడం మంచిది కాదు. ముఖ్యంగా మొదటి వారం అనుకూలంగా లేకపోవడం వల్ల ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడం మేలైన నిర్ణయం అవుతుంది. ఉద్యోగం లేదా వృత్తి జీవితంలో మీరు చివరి నిమిషంలో బాధ్యతలు పూర్తి చేయగలుగుతారు. ఈ క్రమంలో పై అధికారుల నుండి ప్రశంసలు లభించే అవకాశం ఉంది. వారు ఇచ్చే సూచనలు, మార్గదర్శకాలు మీ పనితీరుకు సహాయకారిగా ఉంటాయి. అయితే అధిక ఖర్చులు, అనవసర ఖర్చులకు పాల్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున వ్యయ నియంత్రణ చాలా ముఖ్యం. వ్యక్తిగత మరియు కుటుంబ సంబంధాలు. ఈ మాసంలో ప్రేమ సంబంధాలు, వివాహేతర ఆకర్షణలు కర్కాటక రాశి పురుషులకు తీవ్రమైన సమస్యలను కలిగించే అవకాశం ఉంది. ఇది అపకీర్తి, గౌరవ హానికి దారితీయవచ్చు. ఇలాంటి పరిస్థితులను నివారించేందుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో అనవసర గోళ్లు,
మాటల తారసపాటు నివారించాలి. పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు ఈ మాసం జూలై 20వ తేదీ నుండి కొంత శ్రమ అనుభవించే అవకాశం ఉంది. సాధారణ పనులే అయినా ఎక్కువ శ్రమ అవసరం పడుతుంది. శారీరక మరియు మానసిక పరిస్థితి ఈ మాసంలో భోజనం, నిద్ర వంటి రోజువారీ విషయాల్లో ఆలస్యాలు, జాప్యం జరుగుతుంది. ఇది మానసిక ఒత్తిడికి, ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. మీరు వ్యవస్థితమైన జీవనశైలిని పాటించడం, సకాలంలో విశ్రాంతి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా ఈ పరిస్థితిని అధిగమించవచ్చు. శుభ అవకాశాలు, శాంతికర సమయాలు. మాసం చివరి వారంలో శుభకార్యక్రమాల్లో పాల్గొనడం మీకు కొంత విశ్రాంతి మరియు సంతోషాన్ని ఇస్తుంది. ఈ సమయంలో మీ మానసిక నిబ్బరం, స్థిరత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ముగింపు జూలై 2025 కర్కాటక రాశి వారికి నిశితమైన ఆత్మనిగ్రహం, జాగ్రత్తలు అవసరమైన మాసం. ముఖ్యంగా ఆర్థిక వ్యయ నియంత్రణ, ప్రేమ సంబంధాలలో జాగ్రత్తలు, ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. మీరు ఓర్పుతో, బాధ్యతతో అభిప్రాయ భేదాలను నివారిస్తూ వ్యవహరించగలిగితే ఈ మాసాన్ని సఫలంగా మార్చుకోవచ్చు. జూలై 2025 సింహరాశి ఫలాలు. ఈ మాసంలో సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా వివాహ, ఆర్థిక, ఆరోగ్య రంగాల్లో కొంతమేర సానుకూలత కనిపించినప్పటికీ వ్యవహారాలు జాగ్రత్తగా ముందుకు నడిపించాలి. ఈ నెల మొత్తాన్ని సంతులనంతో గడపగలిగితే అనేక ఇబ్బందులను సమర్థవంతంగా అధిగమించవచ్చు. వివాహ సంబంధాలు, వ్యక్తిగత జీవితం. ఈ మాసంలో వివాహ సంబంధ విషయాలు కొంత కష్టంతో ముందుకు సాగినప్పటికీ చివరికి మంచి పరిణామాలు కనిపిస్తాయి. జాప్యం లేదా ప్రతికూలతలు ఎదురైనా సహనంతో మరియు కుటుంబ పెద్దల సహకారంతో వివాహ యత్నాలు సఫలమవుతాయి. జీవిత భాగస్వామి ద్వారా ఆర్థికంగా లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ వ్యవహారాలు. భాగస్వామ్య వ్యవహారాల్లో కొంత అపోహలు, గందరగోళాలు తలెత్తే అవకాశాలు ఉన్నప్పటికీ నిగ్రహంతో స్పందిస్తే సమస్యలు తగ్గుతాయి. ఆర్థిక మరియు వృత్తి పరిస్థితులు. ఈ మాసంలో ధన ప్రవాహం సంతృప్తికరంగా ఉండే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా పలుకుబడి ఉన్న వ్యక్తులతో ఉన్న సంబంధాలు, పరిచయాలు వల్ల కొన్ని లాభదాయక అవకాశాలు లభించవచ్చు. మీరు సంకల్పబలంతో పనులను కొనసాగిస్తే ఆశించిన స్థాయిలో ఫలితాలు పొందగలుగుతారు. వృత్తి, వ్యాపార రంగాలలో సాధారణ స్థాయిలో కొనసాగుతారు. అనుకోకుండా పెద్ద మార్పులు లేకపోయినా స్థిరత మాత్రం ఉంటుంది. ఉద్యోగంలో సాధారణ ఒత్తిడులతో పాటు సహోద్యోగులతో మంచి సమన్వయం అవసరం. ఆరోగ్య సూచనలు. పుబ్బ నక్షత్రం వారు జూలై 21వ తేదీ నుండి శారీరక, మానసికంగా ఎక్కువ ఒత్తిడికి గురవ్వడం, శ్రమతో కూడిన అనుభవాలు కలగడం సాధ్యమే. జూలై 23వ తేదీ వరకు వీరికి ప్రత్యేకంగా ఆరోగ్య జాగ్రత్తలు అవసరం. ఉత్తర నక్షత్రం మొదటి పాదం వారికి జూలై 23వ తేదీ తర్వాత ఆరోగ్య సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. సకాలంలో వైద్య సలహా తీసుకోవడం, ఆరోగ్యకర జీవనశైలి పాటించడం ద్వారా అనారోగ్యాన్ని నియంత్రించవచ్చు. ఇతర ముఖ్య సూచనలు. భాగస్వామ్య వ్యాపారాలు, ఒప్పందాల్లో జాగ్రత్తలు అవసరం. చిన్న అజాగ్రత్తలు కూడా పెద్ద నష్టానికి దారితీయవచ్చు. కుటుంబంలో అవసరమైన విషయాలు గమనించకపోతే చిన్న చిన్న విషయాలే పెద్దగా మారే ప్రమాదం ఉంది. తీవ్రమైన భావోద్వేగ స్పందనలు తగ్గించి నిగ్రహంతో వ్యవహరించడం అవసరం. జూలై 2025 కన్యా రాశి ఫలాలు. ఈ నెల కన్యా రాశి వారికి ఆరోగ్య, కుటుంబ, ఉద్యోగ విషయాల్లో అనుకూలత, ఆర్థిక పరంగా సంతృప్తికర స్థితి మరియు సంతాన సంబంధ శుభవార్తలు లభించే అవకాశం ఉంది. అయితే కొన్ని రంగాలలో జాగ్రత్త అవసరం. ముఖ్యంగా నివేశాలు, సినీ రంగ వ్యాపారాలు మరియు ఇతరులపై ఆధారపడే నిర్ణయాల్లో వృద్ధిగా వ్యవహరించాలి. ఆరోగ్యం. మానసిక స్థితి. ఈ మాసంలో మీ శరీర ఆరోగ్యం మంచిగా ఉండే సూచనలు ఉన్నాయి. గత నెలలతో పోలిస్తే శక్తి,
ఉత్తేజం పెరుగుతుంది. తలెత్తే చిన్న అనారోగ్య సమస్యలు తక్కువే. మంచి ఆహారపు అలవాట్లు, విశ్రాంతి పాటిస్తే ఆరోగ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవచ్చు. సంతానం ద్వారా కలిగే ఆనందం ఈ నెలలో ప్రత్యేకంగా గుర్తించదగనది. పిల్లల విద్య, అభివృద్ధి విషయాల్లో శుభవార్తలు వినే అవకాశం ఉంది. నూతన దంపతులకు గర్భధారణ, సంతానోత్పత్తి విషయాల్లో విజయదాయక పరిణామాలు సంభవించవచ్చు. కుటుంబ సంబంధాలు, సామాజిక జీవితం ఈ నెలలో బంధుమిత్రులతో కలయిక, ఇంట్లో కలకాలం గుర్తుండే సమావేశాలు జరగవచ్చు. ఇంట్లో ఆనంద వాతావరణం నెలకొంటుంది. పితృవర్గీయులతో సంబంధాలు కొద్దిగా ఆర్థిక వ్యయానికి దారితీసినప్పటికీ సౌభ్రాతృభావం పెరిగే అవకాశం ఉంది. కుటుంబ పెద్దల సలహాలు తీసుకుని నిర్ణయాలు చేస్తే తప్పులను నివారించగలరు. ముఖ్యంగా భారీ వ్యయాలు, పెట్టుబడుల విషయంలో వదులుతత్వంతో కాక గొప్ప ఆలోచనతో ముందడుగు వేయాలి. ఉద్యోగం, వృత్తి పరిణామాలు ఈ మాసంలో ఉద్యోగ సంబంధిత అంశాలలో ద్వితీయ, తృతీయ వారాలు అత్యంత అనుకూలంగా ఉంటాయి. గతంలో ఎదురైన ఆటంకాలు, పై అధికారులతో తలెత్తిన అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. మీరు అనుకున్న ప్రాజెక్టులు, బాధ్యతలు సజావుగా పూర్తవుతాయి. స్థాన చలనం లేదా పదోన్నతి విషయాలు పాజిటివ్గా జరగవచ్చు. ఏ క్షణానైనా పాజిటివ్ మూడ్ మారకూడదు. ఒత్తిడిని జయించే తీరు కలిగిన వారిగా మీరు ఎదుగుతారు. ఆర్థిక పరిస్థితులు, వ్యాపార సూచనలు ఈ నెలలో ధనాదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఖర్చులు కూడా నియంత్రణలో ఉంటాయి. ముఖ్యంగా వృత్తి ద్వారా వచ్చే ఆదాయం పెరుగుతుంది. కొంతమంది దివ్యజ్ఞానం కలిగిన మిత్రుల సలహాల వలన వ్యాపార వ్యూహాలు విజయవంతం అవుతాయి. కానీ సినీ రంగం లేదా సృజనాత్మక రంగాల్లో వ్యాపారాలు చేయవారు మాత్రం ఆశించిన స్థాయిలో లాభాలు పొందలేరు. భారీగా పెట్టుబడులు పెట్టబోతే అనుభవజ్ఞుల సూచన తీసుకోవడం తప్పనిసరి. జూలై 2025 తులారాశి ఫలాలు. ఈ మాసం తులారాశి వారి కోసం మిశ్రమ ఫలితాలను అందించే సమయంగా ఉండనుంది. కొన్ని రోజుల పాటు ఆర్థిక ఒడిదుడుకులు, ఉద్యోగ జీవితంలో జాప్యాలు, మానసిక ఒత్తిడులు ఎదురైన నూతన అవకాశాలు, కుటుంబ సహకారం, విదేశీ అవకాశాల వల్ల శుభ పరిణామాలు సంభవించగలవు. ఓర్పుతో వ్యవహరించిన వారు మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఆర్థిక పరిస్థితి. ఈ మాసంలో ఆర్థిక ప్రవాహం ఆశించిన స్థాయిలో ఉండదు. కొన్ని అనూహ్య ఖర్చులు, ఇదివరకు తీసుకున్న నిర్ణయాల దుష్ఫలితాలు నష్టాలకు కారణం కావచ్చు. ముఖ్యంగా 2, 3, 8, 13 తేదీలలో ఖర్చులు అధికమవుతాయి. అయితే మాసాంతానికి దగ్గరగా కొన్ని విచిత్ర మార్గాల్లో ఆదాయం అందే అవకాశాలు ఉన్నాయి. ఆదాయం తగ్గినా కుటుంబ మద్దతుతో ఆర్థిక పరిస్థితిని సమతుల్యం చేయవచ్చు. ఖర్చులు అవసరమైన వాటికే పరిమితం చేయడం అవసరం. ఉద్యోగ వ్యాపార విషయాలు, వృత్తి సంబంధ పనుల్లో తీవ్ర జాప్యం సంభవించవచ్చు. కొంతమంది తులారాశి ఉద్యోగులు గౌరవహాని ఎదుర్కొనవచ్చు. ముఖ్యంగా తొలి 15 రోజులలో ఒత్తిడిగా ఉంటుంది. పై అధికారుల, సహచరుల నుంచి తీసుకునే సలహాలు, సహకారం వల్ల సమస్యలు క్రమంగా తొలగుతాయి. 10వ తేదీ తరువాత ఉద్యోగ జీవితం కొంచెం ప్రశాంతత చవిచూస్తుంది. నూతన బాధ్యతలు, అవకాశాలు వస్తాయి. విదేశీ ఉద్యోగాలు ఆశించే వారికి అభ్యర్థనలు, ఇంటర్వ్యూలు వంటివి ప్రారంభమవుతాయి. వ్యాపారులకైతే విస్తరణ అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. కానీ ఆలోచించి పెట్టుబడి పెట్టాలి. విదేశీ కాంట్రాక్టుల విషయంలో మంచిదే. వైవాహిక జీవితం సంబంధాలు. ఈ మాసం వివాహ ప్రయత్నాలు విజయవంతం అయ్యే అవకాశం ఉంది. కొత్త సంబంధాలు ఏర్పడవచ్చు. కుటుంబ పెద్దల సలహాలతో నడిచే సంబంధాలు స్థిరంగా ఉంటాయి. భాతృవర్గంతో కొంత ఒడిదుడుకులు ఎదురైనా అంతిమంగా వారి సహకారంతో సమస్యలు పరిష్కారమవుతాయి. విదేశీ ప్రయాణాలు, కోర్టు వ్యవహారాలు. విదేశీ విద్య, నివాసం కోరేవారికి ఈ మాసంలో పాజిటివ్ సంకేతాలు ఉన్నాయి. అభ్యర్థనలు, వీసా, ఆఫర్ లెటర్ వంటి ప్రక్రియలు ముందుకు సాగవచ్చు. కోర్టు వ్యవహారాలు కూడా అనుకూలంగా పరిష్కారమవుతాయి. రుణాల విషయంలో కూడా తగిన ప్లానింగ్ ఉంటే సమస్యలు తలెత్తకపోవచ్చు. పుణ్యకార్యాలు, శుభకార్యాలు.
ఈ మాసం పుణ్యకార్యాలు, శుభకార్యాలు ప్రారంభించేందుకు అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో వివాహాలు, స్నేహితుల సమావేశాలు, గృహ ప్రవేశం వంటి శుభ సంఘటనలు జరిగే అవకాశాలున్నాయి. మానసిక ఆనందం పెరుగుతుంది. జూలై 2025 వృశ్చిక రాశి ఫలాలు. ఈ నెల వృశ్చిక రాశి వారికి ఒక పరీక్షాకాలంలా ఉంటుంది. ఆర్థికం, ఆరోగ్యం, కుటుంబం, వృత్తి వంటి కీలక రంగాల్లో కొన్ని ఒత్తిడులు, అపజయాలు, అపార్థాలు ఎదురయ్యే అవకాశం ఉంది. శాంతంగా, నిశ్శబ్దంగా వ్యవహరించి, ముఖ్యంగా నిర్ణయాల విషయంలో గట్టి ఆలోచన తర్వాతనే చర్యలు తీసుకోవాలి. ఆత్మనిగ్రహం, ధైర్యం, ఓర్పు ఈ మాసానికి చావదండాలు. ఆర్థిక స్థితిగతులు. ఈ మాసంలో ధనాదాయం సామాన్యంగా ఉంటుంది. ఆశించిన ఆదాయం రాకపోవడం, అవసరమైన సమయంలో ధనం అందుబాటులో లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు. పాత అప్పుల బాధ, వడ్డీ సమస్యలు, అకస్మాత్తుగా వచ్చే ఖర్చులు మానసిక ఆందోళన కలిగించవచ్చు. 6, 9, 10, 15, 17, 26 తేదీలలో ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం మానేయడం ఉత్తమం. కొత్త పెట్టుబడులు, పెద్ద కొనుగోళ్ల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. వృత్తి ఉద్యోగ పరంగా ఉద్యోగరంగంలో తగిన గుర్తింపు లేకుండా కష్టానికి ఫలితం రాకపోవచ్చు. ఉన్నతాధికారుల అవగాహన లేకపోవడం, తోటివారి నుండి సహకారం లేకపోవడం వలన ఒత్తిడిగా ఉంటుంది. ఈ మాసంలో అనవసరమైన తిరుగుడు, పనిలో ఏకాగ్రతలో లోపం, మీపై విమర్శలు వచ్చే అవకాశాలు ఎక్కువ. కోపంతో స్పందించక నిశ్శబ్దంగా పనిలో నిపుణత చూపించాలి. పాత సమస్యలు మళ్లీ తలెత్తే అవకాశం ఉంది. పునః పరిశీలన, తగిన జాగ్రత్తలు అవసరం. వైవాహిక జీవితం, కుటుంబ సంబంధాలు. జ్యేష్ఠ నక్షత్రానికి చెందినవారు ఈ మాసంలో వైవాహిక సంబంధాలలో మానసిక అశాంతికి లోనవుతారు. పరిచయ బంధాల్లో నిస్సహాయత, దూరబాటు, మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది. సంతానానికి సంబంధించి చికాకులు, వారి ప్రవర్తనలో అసహనం కలిగించే ఘటనలు సంభవిస్తాయి. మన మాటే నెగ్గాలి అనే దృక్కోణం బంధాలను మరింతగా దెబ్బతీయవచ్చు. మృదువైన మాటలు, అర్థవంతమైన సంభాషణలు మాత్రమే పరిష్కారం చూపగలవు. ఆరోగ్య సూచనలు. ఈ మాసంలో ఆరోగ్య విషయంలోనూ జాగ్రత్త అవసరం. ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలు, మానసిక ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలు ప్రభావితం చేస్తాయి. గృహంలో కుటుంబ సభ్యులకు అనారోగ్యం తలెత్తే అవకాశం కూడా ఉంది. చిన్న విషయాన్ని పెద్దదిగా భావించకుండా శాంతంగా వ్యవహరించడం మంచిది. ఇతర సూచనలు. అపవాదాలు, విమర్శలు తలెత్తే అవకాశం ఉంది. వాటిని ప్రతీకారంతో ఎదుర్కోకండి. ఆత్మపరిశీలన చేయండి. అనవసర విషయాల్లో మునిగిపోవద్దు. మీ శక్తిని, సమయాన్ని విలువైన పనులకు దించండి. కర్మపై విశ్వాసం, ధర్మాన్ని పాటించడం ఈ మాసంలో శాంతిని కలిగించగలదు. జూలై 2025 ధనుస్సు రాశి ఫలాలు. ఈ మాసంలో ధనుస్సు రాశి వారికి ఆర్థిక పరంగా, వ్యక్తిగతంగా కొంత ప్రతికూలతలు ఎదురయ్యే అవకాశం ఉంది. నెల ప్రారంభం నుండి ఆదాయ వనరులు తగ్గుముఖం పడే సూచనలు కనిపిస్తున్నాయి. సాధారణంగా వచ్చే ఆదాయం ఆలస్యంగా వచ్చుట లేదా అంతగా రాకపోవడం వలన ఆర్థిక ఒత్తిడి ఏర్పడవచ్చు. చేసే పనులు అంతా ముందే వేసుకున్న ప్రణాళిక ప్రకారం జరగకపోవడం వలన అనవసరంగా విఘ్నాలు, ఆలస్యాలు ఎదురయ్యే అవకాశముంది. అనుకున్న పనులను సమర్థంగా పూర్తి చేయడంలో జాప్యం చోటు చేసుకుంటుంది. అలాగే తోటి ఉద్యోగుల నుండి ఆశించిన సహకారం తగిన సమయంలో అందకపోవడం వలన కూడా కొన్ని కీలక పనులు నిలిచిపోవచ్చు. ఈ మాసంలో మీ కృషికి తగిన గుర్తింపు దక్కకపోవచ్చు. మీరు చేసిన శ్రమను ఇతరులు పట్టించుకోకపోవడం వలన మానసికంగా నిరుత్సాహంగా మారే అవకాశం ఉంది. కొత్త అవకాశాలు మీ దరిచేరకముందే వేరొకరికి వెళ్లిపోయే అవకాశముంది. అందువల్ల వేగంగా నిర్ణయాలు తీసుకోకపోతే నష్టాన్ని ఎదుర్కొనవలసి వస్తుంది. ఆలోచనలు స్పష్టంగా లేకపోవడం వలన పనుల్లో సంకోచం లేదా అస్పష్టత పెరిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో కుటుంబ పెద్దల ఆచరణ తీరులో మార్పులు, ఒత్తిడులు చోటు చేసుకుని
కుటుంబ వాతావరణం శాంతి భద్రతలకు భంగం కలిగించవచ్చు. చిన్న విషయాల్లోనూ తేడాలు వచ్చి కలహాలకు దారితీసే అవకాశాలు ఉన్నాయి. నూతనంగా పెళ్లైన వారు సంతాన విషయాల్లో ఓర్పుతో ముందుకు సాగాలి. శీఘ్ర ఫలితాల కోసం చేసే తపన అనవసర ఆందోళన కలిగించవచ్చు. ఈ మాసంలో 2, 6, 7, 18, 25, 29, 30 తేదీలు మీకు అంతగా అనుకూలంగా ఉండవు. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు, నిర్ణయాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆర్థికంగా అనవసర ఖర్చులు పెరగవచ్చు. అవసరం లేని కొనుగోళ్లతో ఖర్చులు నియంత్రణకు బయటకు వెళ్లే అవకాశం ఉంది. ఆర్థిక క్రమశిక్షణ అవసరం. ఈ మాసంలో మనోభావాలు కూడా అస్థిరంగా ఉండే అవకాశం ఉంది. కలహాలు, గణనీయమైన ఓర్పు లోపం, ఆత్మవిశ్వాసంలో తడబాటు మీ అభివృద్ధికి అడ్డంకిగా మారవచ్చు. వాతవ్యాధులు, జలుబు, నొప్పులు, నరాల సమస్యలు తరచూ బాధించే అవకాశముంది. ఆరోగ్యపరంగా సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగస్తుల విషయంలో అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వారి నుండి పని పట్ల అధికమైన దార్శనికత, వేగవంతమైన పనితీరు కోసం ఒత్తిడి రావచ్చు. అన్ని విషయంలోనూ సంయమనం, ఓర్పు, ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అత్యంత అవసరం. జూలై 2025 మకర రాశి ఫలాలు. ఈ మాసం మకర రాశి వారికి ముఖ్యంగా ఆర్థిక, వృత్తి రంగాలలో అనుకూల ఫలితాలు అందించే అవకాశం ఉంది. గత మాసంలో వచ్చిన మంచి ఫలితాల సరళి ఈ నెల ప్రారంభంలోనూ కొనసాగుతుంది. ఆర్థిక పరంగా ఈ మాసంలో ధన ప్రవాహం బాగుంటుంది. ముఖ్యంగా వ్యాపారవేత్తలకు, వ్యాపారంలో నూతనంగా అడుగులు వేసిన వారికి ఈ నెల లాభదాయకంగా మారే సూచనలు ఉన్నాయి. మీరు ఇటీవల ప్రారంభించిన వ్యాపారాలు నేడు ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాయి. పెట్టుబడులపై మంచి ఆదాయం వస్తుంది. పోటీదారులు లేదా వ్యతిరేకంగా ఉన్నవారు నీరసించి మీ విజయాన్ని అడ్డుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా గుత్తేదారు రంగంలో ఉన్నవారికి ఈ మాసం ఎంతో సాఫల్యాన్ని ఇవ్వగలదు. భారీ ప్రభుత్వ కాంట్రాక్టులు పొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. కుటుంబ సంతాన సంబంధ విషయాలు. ఇంట్లో సంతానానికి తలెత్తే స్వల్ప అనారోగ్యం మీకు మానసిక ఆందోళన కలిగించవచ్చు. అయితే అది తాత్కాలికమైనదే కావచ్చు. సరైన వైద్య పరీక్షలు, జాగ్రత్తల ద్వారా సమస్యలు త్వరగా తగ్గే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం. ఉద్యోగరంగంలో ఉన్నవారికి ఈ మాసం అనుకూలమైన వాతావరణం ఉంది. ముఖ్యంగా పై అధికారుల సహకారం బాగుండడం వల్ల మీరు ముందుగానే లక్ష్యాలను చేరుకునే అవకాశాలు ఉన్నాయి. మేనేజ్మెంట్ స్థాయిలో ఉన్నవారు తమ సామర్థ్యాన్ని సమర్థంగా చూపించగలుగుతారు. అయితే ద్వితీయ వారం నాటికి ఆకస్మిక ధన వ్యయాలు కలగవచ్చు. అనుకోని ఆరోగ్యపరమైన అవసరాలు లేదా కుటుంబ సంబంధిత ఖర్చులు మిమ్మల్ని కొంత అసహనానికి గురిచేయవచ్చు. దీనికి ముందే సిద్ధంగా ఉండటం మంచిది. విదేశీ సంబంధిత వ్యవహారాలు. విదేశీ జీవితానికి, విద్యా ఉద్యోగ సంబంధ ప్రయాసలకు సంబంధించిన వారు కొన్ని జాప్యాలు, నిరుత్సాహపరిచే పరిస్థితులు ఎదుర్కొనవలసి వస్తుంది. కొన్ని ప్రభుత్వ పరమైన సమస్యలు లేదా అనుమతుల ఆలస్యం మీ అవకాశాలపై ప్రభావం చూపవచ్చు. కొత్త ప్రాజెక్టులలో అధికారిక అడ్డంకులు ఎదురవ్వవచ్చు. జాగ్రత్తలతో ఉండాల్సిన దశలు. తృతీయ వారం ప్రారంభం నుంచి పరిస్థితులు కొంత సామాన్యంగా మారుతాయి. ఏదైనా కొత్త నిర్ణయం తీసుకోవడానికి ఇది సరైన కాలం కావచ్చు. మీరు ఈ నెలలో 8, 10, 11, 13 తేదీలను అనుకూల దినాలుగా భావించవచ్చు. ముఖ్యమైన పనులను ఈ తేదీలలో ప్రారంభించవచ్చు. జూలై 2025 కుంభరాశి ఫలాలు. ఈ మాసంలో కుంభరాశి వారికి కుటుంబ, ఆర్థిక, విద్య, ఉద్యోగ రంగాలలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. కొన్ని రంగాలలో సంతృప్తికరమైన పురోగతి కనిపించగా మరికొన్ని విషయంలో ఓర్పుతో ఎదుర్కొనాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. కుటుంబ జీవితం. ఈ మాసంలో కుటుంబ వాతావరణం సాంత్వనగా, శాంతియుతంగా ఉంటుంది. గృహస్థుల మధ్య అనురాగం, అర్థవంతమైన సంభాషణలు జరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు ఒకరికొకరు మద్దతుగా నిలిచే పరిస్థితులు ఏర్పడతాయి. గృహంలో సామరస్య వాతావరణం,
మీ మనోధైర్యాన్ని పెంపొందించగలదు. ఆర్థిక పరిస్థితి ఈ నెలలో ధనాదాయం మెరుగవుతుంది. గతంలో ఉన్న కొంతమంది అప్పులు తగ్గుతాయి లేదా చెల్లింపులు పూర్తవుతాయి. కొత్తగా ఆదాయ మార్గాలు ఏర్పడే సూచనలున్నాయి. వ్యాపారవేత్తలకు స్వయం ఉపాధిపై ఆధారపడిన వారికి కొంత మెరుగైన లాభదాయక సమయం. అయితే ధనాన్ని వినియోగించేటప్పుడు ప్రణాళికాబద్ధత అవసరం. విద్యార్థుల పరిస్థితి విద్యార్థులకు ఇది చక్కటి కాలం. ముఖ్యంగా ఉన్నత విద్యపై దృష్టి పెట్టేవారికి ఇది బోధనను అర్థం చేసుకునే పాజిటివ్ ఫలితాలు అందించే సమయం. విదేశీ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం కోరే విద్యార్థులకు ఆశాజనకమైన పరిణామాలు కనిపిస్తాయి. అనుకున్న కోర్సుల్లో వర్సిటీల్లో అభ్యాసం చేసే అవకాశాలు బలపడతాయి. వృత్తి జీవితం ఉద్యోగరంగంలో మీరు సామాన్య స్థాయిలో స్థిరంగా కొనసాగుతారు. బోధన, సాంకేతిక, పబ్లిక్ సర్వీస్ రంగాలలో ఉన్నవారికి ఇది సానుకూలమైన కాలం. మీ ప్రణాళికలు సక్రమంగా అమలు చేస్తే మీరు మంచి పేరు, ప్రఖ్యాతి, అభివృద్ధిని పొందగలుగుతారు. సంతాన, వివాహ అంశాలు ఇతర రంగాలలో అనుకూలత ఉన్న సంతాన ప్రయత్నాలు మాత్రం ఈ నెలలో విఫలమయ్యే అవకాశం ఉంది. ఈ విషయంలో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోక ఓర్పుగా ఉండడం అవసరం. అదే విధంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారు కొన్ని వేచిచూచే పరిస్థితులను ఎదుర్కొనవలసి వస్తుంది. ఆలస్యం ఉన్నా నిరాశ చెందకండి. మానసిక ధైర్యం, జాగ్రత్తలు ఈ మాసం మొత్తం మీద మానసిక స్థితి మీద నిఘా అవసరం. ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని సందర్భాల్లో వ్యవహారాలలో అడ్డంకులు, ఆలస్యం, అర్ధాంతర విఘ్నాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే మీరు సమ్మతమైన తీరుతో ముందుకెళితే సమస్యలను అధిగమించగలుగుతారు. జూలై 2025 మీన రాశి ఫలాలు. ఈ మాసం మీన రాశి వారి జీవనంలో మిశ్రమ ఫలితాలను అందించగలదు. ముఖ్యంగా మాసం ప్రారంభ భాగంలో అనేక అడ్డంకులు, సమస్యలు ఎదురవుతాయి. అయితే మాసాంతం దిశగా పరిస్థితులు మెరుగుపడతాయి. ఓర్పు, ఆత్మస్థైర్యం, వివేకంతో ముందుకు సాగితే మంచి పరిణామాలు ఎదురవుతాయి. ఆరోగ్య విషయాలు ప్రధానంగా మహిళలకు ఈ నెల మొదటి అర్ధభాగం 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఆరోగ్యపరంగా మహిళలకు ప్రత్యేక జాగ్రత్త అవసరం. గర్భధారణ సంబంధిత సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత, శరీర తంతువుల్లో అంతరాయం వంటి ఆరోగ్య సమస్యలు తీవ్రమైన ఇబ్బందులు కలిగించవచ్చు. చికిత్స తీసుకోవడంలో ఆలస్యం చేయకండి. మానసిక ఒత్తిడిని దూరంగా ఉంచుకోవడం ఎంతో అవసరం. ఆర్థిక పరిస్థితి ఈ మాసం ఆర్థిక పరంగా మొదట తీవ్ర ఒత్తిడితో ప్రారంభమవుతుంది. ధనాదాయం సాధారణంగా తగ్గిపోతుంది. అతి అవసరాలకు కూడా తగినంత ధనం అందకపోవడం వల్ల నిరాశ, అసహనం కలగవచ్చు. ఇతరులపై పెట్టిన నమ్మకం, ముఖ్యంగా హామీలు ఇచ్చిన వారు మాట నిలబెట్టుకోకపోవడం వల్ల అపార్థాలు కలగవచ్చు. అప్పుల విషయంలో కొత్త బాధ్యతలు తీసుకోవడం కంటే పాతవి పూర్తి చేయడమే మేలైన మార్గం. సాహసోపేత నిర్ణయాలపై హెచ్చరిక. ఈ మాసంలో ముఖ్యంగా మాసపు ప్రారంభ భాగంలో సాహసోపేత నిర్ణయాలు తీసుకోవద్దు. పెట్టుబడులు, వ్యాపార విస్తరణ, ఉద్యోగ మార్పులు వంటి విషయాల్లో తడబాటు, అనిశ్చితి కనిపించవచ్చు. పాత ప్రణాళికలనే కొనసాగిస్తూ కొత్త యత్నాల నుంచి స్వల్పంగా వెనుకకు తగ్గడం ఉత్తమం. ద్వితీయ అర్ధ భాగం నుండి మెరుగుదల. 16వ తేదీ తర్వాత వాతావరణం కాస్త అనుకూలంగా మారుతుంది. వృత్తి, వ్యాపార రంగాలలో కొత్త అవకాశాలు కనిపించగలుగుతాయి. దశలవారీగా వృద్ధి చెందే సూచనలు ఉన్నా అవి అంచనాలకు తగ్గట్టుగా కాకుండా నెమ్మదిగా మెల్లగా జరుగుతాయి. నూతన కాంట్రాక్టులు, వ్యాపార ఒప్పందాలు లభించే అవకాశం ఉంటుంది. పాత కష్టానికి ఫలితం రావడం మొదలవుతుంది. సంతాన సంబంధ విషయాలు. ఈ మాసంలో సంతాన ప్రయత్నాలు చేసిన వారికి మంచి ఫలితాలు లభించవచ్చు. ముఖ్యంగా వంశ పెద్దల ఆశీస్సులు, శుభ సూచనలతో సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న దంపతులకు ఇది శుభ సూచిక కాలంగా చెప్పవచ్చు.
ఆర్థిక స్థిరత్వం, మాసాంతానికి వస్తున్న కొద్దిపాటి ధనలాభాలు, వృద్ధి చెందుతున్న ఆదాయ మార్గాలు మీ ఆర్థిక స్థితిని స్థిరంగా మార్చే అవకాశం కలిగిస్తాయి. మిత వ్యయంతో వ్యవహరించగలిగితే ఖర్చులు అదుపులో ఉంటాయి.